అయ్యప్ప స్వాముల కళ్లల్లో వెలుగులు నింపే అద్భుతమైన ఘట్టానికి శబరిమల సిద్ధమైంది. సాక్షాత్తు ఆ మణికంఠుడే జ్యోతి స్వరూపుడై దర్శనమిచ్చే ఈ శుభతరుణం కోసం భక్తకోటి ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అయితే భక్తుల రద్దీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఉండడంతో అధికారులంతా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి పలు ఆంక్షలు విధించారు. అయ్యప్ప నామస్మరణతో శబరిగిరి మారుమోగుతోంది. అయ్యప్ప స్వామి భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తే ఆ అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మకర జ్యోతి దర్శనం ఇవాళ సాయంత్రం సుమారు 6:30 నుంచి 6:55 మధ్య జరుగుతుందని అంచనా. ఆ సమయంలో భక్తులు పొన్నంబలమేడు దగ్గర ఆకాశంలో కనిపించే దివ్యమైన జ్యోతిని దర్శిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. రద్దీని నియంత్రించేందుకు దర్శన కోటాను అధికారులు క్రమబద్ధీకరించారు. జ్యోతి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శబరిమల దేవస్వం బోర్డు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కల్పించారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. పంబా, పులిమేడ్, నీలికల్ ప్రాంతాల్లో జ్యోతి వీక్షణకు ఏర్పాట్లు చేశారు. ఇరుముడులతో వచ్చిన అయ్యప్పలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల భద్రత కోసం శబరిమల మార్గాల్లో సన్నిధానం దగ్గర అదనపు పోలీస్ బలగాలను, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా కాలినడక మార్గాల్లోనూ వాహనాల రాకపోకలపైన కేరళ పోలీసులు ఆంక్షలు విధించారు. భక్తులు తమ వ్యక్తిగత వాహనాలను నీలక్కల్ వద్దే కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో నిలపాలని, అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా పంబాకు చేరుకోవాలని సూచించారు. అటవీ మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుల సూచనలు పాటించాలని, ప్రయాణ ప్రణాళికలను అధికారుల ఆదేశాలకు అనుగుణంగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా స్వామియే శరణమయ్యప్ప అనే శరణు ఘోషతో శబరిమల అంతా ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయి ఆ దివ్యజ్యోతి దర్శనం కోసం భక్తులంతా భక్తి శ్రద్ధలతో నిరీక్షిస్తున్నారు.